మహిమ కలుగును గాక. క్రీస్తునందు మికిలి ప్రియులైన సంఘ బిడ్డలందరికీ, సహోదరి సహోదరులందరికీ, సండే స్కూల్ పిల్లలకు, యవనస్తులకు, మరి వృద్ధులకు, ప్రతి కుటుంబానికి ప్రభు నామములో మా హృదయపూర్వకమైన శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. దేవుని మహాకృపను బట్టి గడిచిన సుమారు 2 నెలలు ప్రభు మనలను, మన కుటుంబాలను సజీవంగా, క్షేమంగా కాపాడి మే నెలలో ప్రవేశించడానికి కొరకైన ప్రభు తన కృపను మన పట్ల విస్తరింపచేశాడు. గత మరి కష్టకాలం అంతట్లో గడిచిన దినాలన్నీ కూడా దేవుని మందిరంలో కూడుకుని సంఘంగా మన కుటుంబాలతో కలిసి ప్రభుని ఆరాధించడానికి కొరకైనటువంటి పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా మన గృహాలలో ఈ విధంగా కూడి ప్రభుని స్తుతించడానికై ప్రభు అనుగ్రహించిన కృపను బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ సమయంలో గతించిన మరి మార్చి నెల, ఏప్రిల్ నెల మనందరూ కూడా సజీవులుగా కాపాడి మే నెలలో ప్రవేశపెట్టి ఈ ప్రప్రథమ ఆదివారమున, ఈ పునరుత్థాన దినమందు, ఈ ఉదయకాలము మనమంతా ఈ విధంగా మరి ఆన్లైన్ లో ఆరాధనలో పాల్పంపులు పొందడానికి ప్రభు మనకు అనుగ్రహించిన కృపను బట్టి అందరూ చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. దేవానికే వందనాలు, దేవానికే వందనాలు, దేవానికే స్తోత్రాలు నాయన. అయ్యా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన చేసుకుని ఒక పాట పాడుకుని దేవుని వాక్య సందేశంలోకి వెళ్దాము. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీ నామమునకు లెక్కింపలేని స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. గడిచిన నైనా ఇదిగో మార్చి, ఏప్రిల్ నెలలన్నీ కూడా ప్రభా నీ సన్నిధిలో తండ్రి మమ్మల్ని భద్రపరిచి నాయన దుష్టు నుండి, కీడు నుండి మమ్మల్ని తప్పించి నాయన అనేకమైన భయాలు నాయన మమ్మల్ని ఆవరించిన ఈ ప్రస్తుత దినాలలో ప్రభువా అయా ఇదిగో తండ్రి సమస్తమైన కీడును మమ్మల్ని తప్పించి మమ్మల్ని ఇంతవరకు కాపాడి ప్రభువా ఈ మే నెలలో మమ్మల్ని ప్రవేశపెట్టారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ప్రథమ ఆదివారమున ప్రభువా అయా ఈ పునరుత్థాన దినమందు తండ్రి అయా మీ సన్నిధిలో మా నాయన మా గృహాలలో ఈ విధంగా కూడుకొని కుటుంబాలుగా మీ సన్నిధిలో ఆరాధన చేయడానికై మీరు ఇచ్చిన గొప్ప భాగ్యం బట్టి మేము స్తోత్రిస్తూ ఇదిగో నాయన కూడి వచ్చిన నీ పిల్లలందరి కొరకే మీకు స్తోత్రాలు. ఆయన అందరూ వారి గృహాలలో వారి కుటుంబ సభ్యులందరితో కలిసి మీ సన్నిధిలో కూడారో వారందరూ బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామములోనే ప్రార్థించుచున్నాము తండ్రి. ఈ సమయంలో మనమంతా కలిసి ఒక పాట పాడుకుని ప్రభుని స్తుతిద్దాం. మనందరికి వచ్చిన పాటే, మనమందరూ ప్రతి మరి ఆరాధనలో మనం పాడుకునే పాటే. ఆయన నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమంతా స్తుతించెదను అనే పాట పాడుతూ మనమంతా ప్రభుని స్తుతిద్దాం. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమంతా స్తుతించెదను. జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమంతా స్తుతించెదను. ఆయనే నా సంగీతము, స్తుతుల పత్రాలు వాసం చేసి దూతలెల్లా పొగడే దేవుడాయనే. స్తుతుల పత్రాలు వాసం చేసి దూతలెల్లా పొగడే దేవుడాయనే. వేడుచుండు భక్తుల మొరలు విని, వేడుచుండు భక్తుల మొరలు విని, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే.
ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మరొకసారి ప్రియులారా, మీకు అందరికీ వందనాలు. మీ కుటుంబాలతో కూడి ఉన్నారు కదా. ఎవరైనా సరే మీ కుటుంబ సభ్యులు కుటుంబముగా ఆరాధనలో కూడుకోవడానికి మీతో ఏకీభవించకపోతే దయచేసి వారిని తప్పకుండా ప్రేరేపించి ఈ ఆరాధనలో దేవుని సన్నిధిలో పాల్పంపులు పొందేటట్లుగా వారిని ప్రోత్సహించాలని చెప్పి ప్రేమతో నేను మీకు మనవి చేస్తున్నాను. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు మరణం జయించి సజీవుడే తిరిగి లేచి ఆయన 40 దినాలు తన శిష్యులకు తను తాను సజీవునిగా అగపరుచుకొని చివరకు తన శిష్యులందరూ చూస్తూ ఉండగా ఒలీవల కొండ మీద నుండి ఆయన పరలోకమునకు మేఘం చేత కొనుపబడ్డం దేవుని యొక్క వాక్యంలో చూస్తూ ఉన్నాం. ఈ విధంగా ప్రభు పరలోకానికి ఆరోహణం అవడానికి మునుపు 40 రోజులు ఆయన ఈ భూమి మీద తన పునరుత్థాన ప్రత్యక్షతనిచ్చి ఆయా సమయాలలో తన శిష్యులైన వారితో ఆయన ప్రత్యేకముగా మాట్లాడిన సందర్భాలు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, మరి గతించిన ఆదివారం యేసుక్రీస్తు ప్రభు పునరుత్థానైన తరువాత 8 రోజులకు శిష్యులందరూ కూడి ఉండగా ఆ 8 రోజులైన తర్వాత తోమాతో అవిశ్వాసవి గాక విశ్వాసవై ఉండుమని ప్రభు పలికిన మాట మీద అవిశ్వాసము కలిగి ఉంటే వచ్చే ప్రమాదం ఏంటో, విశ్వాసం కలిగి ఉంటే వచ్చే ఆశీర్వాదాలు ఏంటో దేవుని వాక్యములో నుండి మనం యోహాను సువార్త 20వ అధ్యాయము 27, 28, 29 వచనాల నుండి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేశాం. ఈరోజు యేసు ప్రభు ఆ 40 దినాల పరిచర్యలో ప్రియులారా, తిబెరియ సముద్ర తీరమున యేసు ప్రభు తన శిష్యులకు ఇచ్చిన ప్రత్యక్షత నుండి తర్వాత పేతురును ప్రభు మమ్మారు ప్రశ్నించిన ప్రియులారా, మరి ఆ భాగములో నుండి దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవాలని చెప్పి ఆశపడుతున్నాను. రండి, దేవుని వాక్యం తెరవండి. నూతన నిబంధన గ్రంథంలో నిబంధనలో నుండి యోహాను సువార్త 21వ అధ్యాయం దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దయచేసి బైబిల్ వెనక నుండి 102వ పేజీ యోహాను సువార్త 21వ అధ్యాయము. దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు ప్రియులారా, యోహాను సువార్త 21వ అధ్యాయంలో 3 ప్రాముఖ్యమైన భాగములు లేదా 3 ప్రాముఖ్యమైన అంశాలు ఉన్నట్టు మనం గుర్తించగలుగుతున్నాం. దాంట్లో మొట్టమొదటిది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు తిబెరియ సముద్ర తీరమున అనగా గలిలీ సముద్ర తీరమున 7 శిష్యులకు, పేతురుతో కూడిన 7 శిష్యులకు ఆయన తన ప్రత్యక్షతనిచ్చాడు. ఇది మొదటి 14 వచనాలలో దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. తరువాత యేసుక్రీస్తు ప్రభు పేతురుతో మాట్లాడుతూ యేసు ప్రభు పేతురును ముమ్మారు ప్రశ్నించడం దేవుని యొక్క వాక్యంలో చూస్తూ ఉన్నాం. ఆ ప్రశ్నలకు జవాబు పేతురు ఇచ్చిన తర్వాత పేతురుకు ప్రభు ఒక గొప్ప పనిని, బాధ్యతను అప్పగించడం. అంత మాత్రమే కాకుండా ఆయన తన పరిచర్యలో, తన జీవిత ముగింపులో ఎలాంటి మరణం ద్వారా దేవుని మహిమపరచనయ్యున్నాడో దానిని ప్రభు ఆయనకు తెలియచేయడం దేవుని యొక్క వాక్యంలో చూస్తాను. మూడవదిగా దీన్ని 21వ అధ్యాయం 15 నుండి ప్రియులారా 23 వచనాల్లో దేవుని వాక్యంలో చూస్తాం. చివరిగా యోహాను గ్రంథకర్త తన స్వార్థను కొన్ని ముగింపు మాటలతో ముగించడం ఈ చివరి అధ్యాయం 24, 25 వచనాలలో దేవుని యొక్క వాక్యంలో చూస్తూ ఉన్నాం అన్నమాట. అలాంటి తలంపులలో నుండి ప్రియులారా దేవుని యొక్క వాక్యాన్ని నేను మీ ముందుకు తీసుకురావాలని చెప్పి నేను ఆశపడుతూ ఉన్నాను. దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ప్రియులారా
తన 40 దినాల పరిచర్యలో ఆయన తన శిష్యులకు ఆయా సమయాలలో తన ప్రత్యక్షతను ఇచ్చాడు. ఒక విధంగా చెప్పాలి అంటే ఈ తిబెరయ సముద్ర తీరమున యేసు ప్రభు తన శిష్యులకు ఇచ్చినది ఆ 14 వచనంలో రాయబడింది. ఇది 3వ సారి లేదా థర్డ్ టైం అనే విషయం దేవుని యొక్క వాక్యంలో చూడగలుగుతున్నాం. మొదటిసారి యోహాను సువార్త 20వ అధ్యాయంలో దేవుని వాక్యాలు మనం చూస్తాము. 19 నుండి ప్రియులారా 19 నుండి మనం చదువుతున్నప్పుడు ముఖ్యంగా 24, 25 వచనాలు చూస్తే తోమా లేకుండా ఆయన మొదటిసారి తన శిష్యులకు ప్రత్యక్షతనిచ్చాడు. రెండోదిగా మనం ఆలోచన చేస్తున్నప్పుడు తోమా ఉన్న సమయమున యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకు తన ప్రత్యక్షతను రెండోసారి అనుగ్రహించారు. 20 అధ్యాయం 26 నుండి 29 వరకున్న వాక్య భాగాలలో ఈ విషయాన్ని చూస్తాం. మూడవది, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులు గలిలయ ప్రాంతంలో తిబెరయ సముద్ర తీరమున వారు ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వారికి ప్రత్యక్షతనివ్వడం దేవుని యొక్క వాక్యంలో చూడగలుగుతున్నామన్నమాట. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ముందే తన శిష్యులకు చెప్పాడు, నాకంటే ముందుగా మీరు గలిలీకి వెళ్ళండి, అక్కడ మీరు నన్ను కలుసుకుంటారు అనే విషయాన్ని ప్రభు వారికి తెలియచేయడం దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నామన్నమాట. దేవుని యొక్క వాక్యములు మనం చూస్తూ ఉన్నప్పుడు క్షమించండి, మీకంటే ముందుగా ఆయన గలిలయకు వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయన చూతురని దేవుని వాక్యములు మనం చూస్తున్నప్పుడు ఆ విషయాన్ని తెలియజేసినప్పుడు ప్రియులరా, ఇదిగో శిష్యులు యేసు ప్రభు యొక్క మరి దూత ద్వారా ఇదిగో స్త్రీలకు తెలియచేయబడిన మాటలు వారు శిష్యులకు తెలియజేసినప్పుడు వారు గలిలయ ప్రాంతానికి వెళ్ళడం, అక్కడ ప్రభు కోసం వారు ఎదురు చూస్తూ ఉండడం దేవుని యొక్క వాక్యంలో చూస్తూ ఉన్నామన్నమాట. ఇక్కడ గలిలయ సముద్రానికి తిబెరయ అనే పేరు ఎందుకు వచ్చింది అని మనం ఆలోచన చేస్తున్నప్పుడు ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరి జీవిత కాలంలో రోమా చక్రవర్తి అయినటువంటి తిబెరయ ఈ ప్రాంతాన్ని లేదా రోమా సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. కాబట్టి అతని గౌరవార్థమై గలిలయ సముద్రానికి పెట్టబడిన పేరు ఏదనంటే ఆ చక్రవర్తి పేరు మీదుగా తిబెరయ సముద్రము అని దానికి పేరు పెట్టబడింది. సరే, దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు ప్రభు ఇదిగో తన దూత ద్వారా వారికి ఆజ్ఞాపించిన విషయాన్ని వారు ఎరిగి వారి గలిలయ ప్రాంతానికి వెళ్లి ప్రభు కోసం కనిపెడుతూ ఎదురు చూస్తున్న సమయం అది. అలాంటి సమయమున ఇంకా ప్రభు వారి దగ్గరికి రాలేదు, ప్రత్యక్షం కాలేదు. ప్రియులరా, అలాంటి సమయంలో మరి ఒక సాయంకాలమున పేతురు ఇలాగన్నాడు, నేను చేపలు పడతాను అని అన్నాడు. బహుశా చేపలు పడతానని చెప్పినప్పుడు వారి ఆకలి తీర్చుకోవడానికైనా అయి ఉంటుంది, లేదా చేపలు పట్టి వాటి అమ్మడం ద్వారా వచ్చే మరి ఆ డబ్బు ద్వారా వారి యొక్క అవసరాలు తీర్చుకోవడం కొరకైనా అయి ఉంటుందనే విషయాన్ని మనం ఆలోచించవచ్చు. అంతే తప్ప ప్రభువు అప్పగించిన పనిని విడిచిపెట్టి మరి దేవుని చిత్తం నుండి తొలగిపోయారు అని చెప్పడానికి సరైన ఆధారాలు ఇక్కడ ఏమీ కనిపించట్లేదు. సరే, దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు 21వ అధ్యాయం 1వ వచనంలో ఇలా రాయబడింది, ఆ తర్వాత యేసు తిబెరయ సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరచుకొనెను అనే మాట దేవుని వాక్యులు చూస్తున్నాం. సమయం ఎప్పుడు 4వ వచనంలో ఇలాగంటున్నాడు, సూర్యోదయమగుచుండగా యేసు ధరిని నిలిచెను, అయితే ఆయన శిష్యులు ఆయనను గుర్తుపట్టలేదు అనే మాట దేవుని వాక్యంలో చూడగలుగుతున్నామన్నమాట. యేసు క్రీస్తు ప్రభు పునరుత్థానమైన తర్వాత ప్రతిరోజు ప్రతి సమయం శిష్యులతో లేడు అనే వాస్తవాన్ని మనం గుర్తించాలన్నమాట. ఆయా సమయాలలో యేసు ప్రభు తన యొక్క ప్రత్యక్షతను వారికి ఇస్తూ ఉండడం దేవుని యొక్క వాక్యంలో చూస్తూ ఉన్నామన్నమాట. కాబట్టి ఇక్కడ సూర్యోదయ సమయమున యేసు క్రీస్తు ప్రభువారు సముద్ర ధరిని నిలిచారు. అప్పటికి శిష్యులు ఎక్కడున్నారు? సముద్ర తీరమున ఉన్నారు. ప్రియులరా, ఆ ముందు రాత్రి వారంతా కూడా చేపల వేటకు వెళ్లారు. ఆ గలిలయ సముద్రములో రాత్రంతా ప్రయాసపడ్డారు. ఒక్క చేప కూడా వారికి
దొరకలేదు అనే విషయం దేవుని యొక్క వాక్యంలో చూస్తూ ఉన్నాం. అలాంటి ఆ సమయంన యేసు క్రీస్తు ప్రభువారు ప్రత్యక్షమై ఆయన ఇలా అన్నాడు. ఏమన్నాడు? పిల్లలారా, భోజనం మీ వద్ద ఏమైనా మరి ఉన్నదా అని యేసు క్రీస్తు ప్రభువారు వారిని ప్రశ్నించారు. వాస్తవానికి వారు యేసు ప్రభుని గుర్తుపట్టలేదు. దేవుని వాక్యంలో చూస్తున్నప్పుడు మగ్దలేన మరియ కూడా యేసు ప్రభుని గుర్తుపట్టలేకపోయింది. ఎమ్మాయి మార్గానికి ప్రయాణం చేస్తున్న సమయమున తమతో నడుస్తూ సంభాషిస్తున్న యేసు ప్రభుని కూడా ఇద్దరు శిష్యులు గుర్తుపట్టలేకపోయారు. ఇక్కడ కూడా ప్రియులరా, ఇదిగో ఈ 7 శిష్యులు సముద్ర తీరమున కొంచెం లోపలికి నీటిలో ఉన్న ఈ శిష్యుల వైపు తిరిగి, పిల్లలారా, భోజనం మీ వద్ద ఏమైనా ఉన్నదా అని ప్రశ్నించిన ప్రభుని వారు గుర్తుపట్టలేకపోయారు. దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభువారు మీ దగ్గర ఏమైనా ఉన్నదా అని ప్రశ్నిస్తున్నప్పుడు వారు రాత్రంతా ప్రయాసపడ్డారు. వారికి ఒక్క చేపైనా దొరకలేదనే విషయం ప్రభువు తెలుసు. అయితే ఎందుకు అలా ప్రశ్నించారు అనంటే, ఒకటి తను తాను వారి కనబరుచుకోవడానికి, రెండవది నాకు అనిపిస్తుంది వారి అవసరాలు ప్రభు దగ్గర, వారి నిస్సహాయ స్థితిని, వారి దగ్గర ఏమీ దొరకని పరిస్థితిని యథార్థంగా ప్రభు దగ్గర వారు ఒప్పుకుంటే ప్రభు వారి యొక్క అవసరాలను సమకూర్చడానికి అని మరి మీకు జ్ఞాపం చేస్తూ ఉన్నాను. దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నప్పుడు వారు ఏమీ దొరకలేదు లేదని చెప్పినప్పుడు ప్రియులారా, అప్పుడు ప్రభు చెప్పాడు, దోనె కుడి ప్రక్కన వలవేయండి అని ప్రభు చెప్పాడు. అలా చెప్పినప్పుడు వారు వలవేశారు. అలా ఎప్పుడైతే వారు వలవేశారో దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రియులారా, ఆ వలలో మరి చాలా మరి గొప్పవైన 153 చేపలు ఆ వలలో పడడం దేవుని యొక్క వాక్యంలో చూడగలుగుతున్నాం అన్నమాట. ప్రభు వారికి ఆజ్ఞాపించాడు, ధోని కుడివైపున వలవేమని. శిష్యులు విధేయతతో స్పందించారు. దేవుని వాక్యం చూసినప్పుడు లూకాసు వార్త 5వ అధ్యాయము 4వ వచనం నుండి 10వ వచనములో పేతురు యొక్క జీవితంలో ఉన్న అనుభవం ప్రియులరా ఇక్కడ మరలా మనకు కనిపిస్తూ ఉంది. యేసు క్రీస్తు ప్రభు వారికి ఎక్కడ చేపలు ఉన్నాయో అంత మాత్రమే కాకుండా ఎక్కడ వల వేయాలో ఆయనకు తెలుసు. అంత మాత్రమే కాదు, ఆయన ఆజ్ఞాపిస్తే ప్రియులరా చేపలు కూడా పరుగులు పెట్టుకుని వలలోకి రాగలవు. ఆయన ఆ విధంగా రప్పించగలిగిన గొప్ప దేవుడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపం చేస్తున్నాను. కాబట్టి మానవ జీవితంలో దేవుని పిల్లలమైన మనము మన కోసం, మన కుటుంబాల కోసం, లేకపోతే ప్రభు యొక్క పరిచర్యార్థమై ప్రియులరా మనం చేసే ప్రతి ప్రయత్నానికి, ప్రతి పనికి, ప్రతి ప్రయాసంకు ప్రభు మార్గదర్శుడిగా ఉండకపోతే, ఆయన సన్నిధి మనతో లేకపోతే, ఆయన మనల్ని దీవించకపోతే ప్రియులారా, తర్వాత ఆయన చిత్తానికి మన విధేయత చూపించకపోతే మన ప్రయాస అంతా బూడిదలో పోసిన పన్నీరుగా మిగిలిపోతుందనే విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. సరే, ఎప్పుడైతే ఈ అద్భుతం జరిగిందో ప్రియులారా, జరిగిన విషయం ఏంటంటే యేసు ప్రేమించిన శిష్యుడు, ఆయన ఎవరో కాదు, ఈ యోహాను సువార్త గ్రంథకర్త అయినటువంటి అపోస్తలుడైన యోహాను. ఆయన ప్రభు సుమి అని చెప్పాడు. వాస్తవానికి దోనె దరికి కొంచెం దూరంగానే ఉంది. వారు చేపలు మరి వల లాగుతూ ఉన్నారు, చేపలు పట్టుతూ ఉన్నారు. అలాంటి సమయంలో మరి అపోస్తలుడైన యోహాను యేసు ప్రభుని గుర్తించిన వాడే, ఎరిగిన వాడే. ఆయన ప్రభు సుమి అని చెప్పినప్పుడు ఇదిగో లోదుస్తులు మాత్రమే కలిగి ఉన్నటువంటి పేతురు వెంటనే ఆ సముద్రంలోనికి దూకడం, పైబట్ట వేసుకుని మరి నాకు అనిపిస్తుంది వెను వెంటనే అతను ఈదుకుంటూ, లేకపోతే ప్రియులారా ఆ విధంగా అతను ఒడ్డుకి ప్రభు దగ్గరికి రావడం దేవుని యొక్క వాక్యంలో చూస్తూ ఉన్నాము. తర్వాత శిష్యులందరూ కూడా మరి ఒడ్డుకు వచ్చారు. దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రియులారా, ఇక్కడ యేసు క్రీస్తు ప్రభువారు వారిని అడిగిన ప్రశ్న ఏంటి చెప్పిన మొట్టమొదటిగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం, పిల్లలారా భుజించుటకు మీ వద్ద ఏమైనా ఉన్నదా అని. కానీ దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు అప్పటికే వారు ఆకలిగా ఉన్న విషయాన్ని ఎరిగిన ప్రభువు దేవుని వాక్యంలో చూస్తున్నాము. శిష్యులు దరికొచ్చే సమయానికి అక్కడ ఏం జరిగిందని బైబిల్ చెప్తుంది. వాక్యం ఇలా సెలవిస్తూ ఉంది, ఇదిగో ఆ నిప్పుల మీద ఉంచబడిన చేపలను, రొట్టెలను వారికి కనబడ్డా. అంటే ఎలా కనిపించా, ఎలా ఇక్కడికి వచ్చాయంటే
ప్రభువే వాటిని సమకూర్చాడు అనే విషయం మనకు అర్థమవుతుంది. అవి సరిపోవు గనుక వారు పట్టిన చేపల్లో నుండి కూడా కొన్ని కాల్చుకుని భుజించినట్లుగా ప్రభు వారిని ప్రేరేపించాడు. ఇదిగో ఇక యేసు ప్రభు ఎవరో వారికి అర్థమైపోయింది. వారిలో ఎవరు కూడా నీవెవడవని ప్రభుని ప్రశ్నించలేదు. దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం, ఆయన రొట్టెను కూడా పంచిపెట్టాడు. ఇది యేసుక్రీస్తు ప్రభు వారు తన శిష్యులైన వారికి ఇచ్చిన 3వ ప్రత్యక్షత అనే విషయాన్ని నేను విజ్ఞాపన చేస్తూ ఉన్నాను. ఇది సామూహికంగా శిష్యులందరికి ఇచ్చిన ప్రత్యక్షత. అలా కాకుండా మరుమూడు ప్రత్యక్షతలు, ప్రప్రథమంగా మగ్దలేన మరియకు, రెండవదిగా మగ్దలేన మరియ లేకుండా సమాధి దగ్గర నుండి వస్తున్న 2 స్త్రీలకు ప్రభు తన ప్రత్యక్షతనిచ్చాడు. మూడవదిగా పేతురుకు కూడా ఆయన తన ప్రత్యక్షతనిచ్చినట్లుగా లూకాసు వార్త 24వ అధ్యాయంలో దేవుని వాక్యంలో చూస్తున్నాం. కానీ ఇక్కడ సామూహికంగా శిష్యులకు ఆయన ఇచ్చిన 3వ ప్రత్యక్షతలో భోజనమైన వారు భోజనం చేసిన తర్వాత, ఇప్పుడు దేవుని వాక్యంలోకి మనం వస్తూ ఉన్నాం. 15వ వచనం చదువుతున్నాను చూడండి. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతును చూచి, యాహాను కుమారుడు అయిన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగుగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. దేవుని వాక్యాన్ని ఇక్కడ మనం గమనిస్తున్నప్పుడు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ పేతురును ఆయన ప్రశ్నిస్తూ ఉన్నాడు. శిష్యులు ఇంకా మరి 6 పేతురుగాక 6 ఉన్నారు. వారెవ్వరిని ప్రశ్నించలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు పేతురుని ప్రశ్నిస్తూ అంటూ 3 సార్లు ఆయన ఇలాగంటున్నాడు, యాహాను కుమారుడు అయిన సీమోను, యాహాను కుమారుడు అయిన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని యేసుక్రీస్తు ప్రభువారు మరి పేతుని ప్రశ్నించడం దేవుని యొక్క వాక్యంలో చూడగలుగుతున్నాం. మరి 2 పర్యాయాలు నీవు నన్ను ప్రేమించుచున్నావా అనే ప్రశ్న ఆయన వేయడం దేవుని వాక్యంలో చూడగలుగుతున్నాం. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు మిగతా శిష్యులు కాకుండా పేతురునే ఇలాగ ప్రశ్నిస్తున్నాడు అని మనం ఆలోచన చేస్తున్నప్పుడు ప్రియులారా, దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నప్పుడు ఒక గొప్ప పని ఆయన పేతురుకు అప్పగించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రియులారా, పని ఏదైనా ఆలోచన చేస్తున్నప్పుడు ఆయన తన గొర్రెలను మేపేదానికి, ఆయన గొర్రెలను కాసేదానికి, ప్రియులారా, అలాంటి ఆ గొప్ప పరిచర్యలో నమ్మకంగా ప్రభువును వెంబడించేదానికి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. పేతురును ప్రశ్నిస్తూ ఉన్నాడు. పేతురును ప్రశ్నిస్తున్నప్పుడు నీవు నన్ను ప్రేమిస్తున్నావా అనే ప్రశ్న కింద 2 times మరి ఆయన వేశాడు. కానీ ఆ పైన మొట్టమొదటిగా చూసినప్పుడు వీరికంటే, అంటే అక్కడున్న మిగతా శిష్యుల కంటే లేదా శిష్యులందరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని ప్రభు కోరుతున్నాడు. ఇలా ప్రశ్నించట్లో ప్రియులారా, పేతురు జీవితాన్ని తిరిగి సమకూర్చడం ప్రభు యొక్క ప్రాథమికమైన ఉద్దేశం అయితే, రెండవది తాను అప్పగించబోయే గొప్ప పరిచర్యకు పేతురును సంసిద్ధం చేయడం ప్రభు యొక్క ఉద్దేశంగా మనకు అర్థమవుతుందన్నమాట. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనిస్తున్నప్పుడు, మనం ఆలోచన చేస్తున్నప్పుడు, మనం వాక్యం మనకి ఏం నేర్పిస్తుంది అని అంటే, ఎందుకు ఇలాగా యేసుక్రీస్తు ప్రభువారు పేతురును ప్రశ్నించారు అంటే, ప్రియులారా, ఒక విషయం చెప్పనివ్వండి. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మరణానికి వెళ్ళడానికి మునుపు పేతురు ప్రభుతో ఏమన్నాడు, ఇదిగో గొర్రెలు కాపరిని కొట్టుదును, ఆ మందలోని గొర్రెలు అన్నీ చెదిరిపోనని, మీరు ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతర పడతారని ప్రభు చెప్పినప్పుడు పేతురు ఏమన్నాడు, మీరందరూ నిన్ను గూర్చి అభ్యంతర పడినా నేను ఎన్నడూ అభ్యంతర పడనని ప్రభుతో చెప్పడం దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. ఆ సమయమున పేతురుతో ప్రభు అన్నాడు, పేతురు, నీవు నన్ను ఎరగనని, కోడి కుయ్యకు మునుపు మారు ఎరగనని మరి బొంకుతావు, అబద్ధమాడతావని ప్రభువు చెప్పాడు. ఆ సమయమున ప్రభువా, ఇదిగో నీ కొరకు చెరలోకైనా వస్తాను, చావనైనా చేస్తాను, నిన్ను ఎరగనని ఎన్నడూ చెప్పనని పేతురు ప్రభుతో చెప్పాడు. ఇవి సువార్తలో లిఖించబడి ఉన్నాయి.
అయితే దేవుని వాక్యాలు మనం చూస్తున్నప్పుడు అన్నట్టుగా ప్రభు పేతురు గురించి ఏమైతే చెప్పాడు, శిష్యుల గురించి ఏమైతే చెప్పాడో అది వాస్తవమైంది. ఇప్పుడు పేతురు యేసు ప్రభుని ఎరగనని మమ్మారు బొంకాడు. అయితే దేవుని యొక్క వాక్యాలు మనం చూస్తున్నప్పుడు యేసు ప్రభు యొక్క కనికరముతో కూడిన జీవితాలు పునరుద్ధరించే చూపు పేతురులో గొప్ప పశ్చాత్తాపం కలిగించి మరలా ప్రభు వైపు తిరిగినట్లుగా అతని జీవితాన్ని సరిదిద్దడం దేవుని యొక్క వాక్యంలో చూడగలుగుతున్నాం అన్నమాట. ఇక్కడ ప్రభు పేతును ప్రశ్నిస్తున్నప్పుడు ఆ అనుభవాలన్నీ కూడా బహుశా ప్రభు ఇలా ప్రశ్నిస్తున్నప్పుడు పేతురు మదిలోనికి మెదులు ఉండొచ్చు అన్నమాట. అతని ముందు వచ్చి ఉండొచ్చు. అందుకే ప్రభు ప్రశ్నకు జవాబుగా నేను నిన్ను, అవును ప్రభువా నేను నిన్ను ప్రేమించుచున్నానునని నీవే ఎరుగుదువు అని మారు ప్రభుతో చెప్పాడు. అయితే దేవుని వాక్యం చూస్తున్నప్పుడు ప్రభు పట్ల తన ప్రేమను రుజువుపరచుకోవడానికి ఏ ప్రయత్నం కూడా ఇక్కడ చేయలేదు. ఎందుకు? తాను విఫలమైన సంగతి పేతురుకు తెలుసు. ఎందుకు? తన అవును ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పినప్పుడు కూడా తన ప్రేమ యొక్క బలహీనత కూడా తనకు తెలుసు. అంత మాత్రమే కాకుండా శిష్యులందరికంటే కూడా ఎక్కువగా తాను ప్రేమించే విషయంలో అంత సంపూర్ణంగా ప్రేమించట్లేదనే విషయం కూడా పేతురుకు తెలుసు. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నప్పుడు అలాగని చెప్పి ప్రభు పట్ల పేతురు హృదయంలో ప్రేమ లేదని కాదు, నిజంగానే అతడు తన హృదయమందు ప్రభుని ప్రేమించాడు. దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ప్రియులారా, అందుకే అతను కూడా చెప్పాడు, అవును ప్రభువా నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువు అని ప్రభుతో చెప్పాడు. అప్పుడు ప్రభు ఏమన్నాడు అని ఆలోచన చేస్తున్నప్పుడు నా గొర్రెలను మేపు అని రెండు పర్యాలు చెప్పాడు, నా గొర్రెలను కాయమని చెప్పాడు, అలాగే నీవు నన్ను వెంబడించు అని 2 పర్యాయాలు యేసు క్రీస్తు ప్రభువారు పేతురుతో చెప్పి పేతురు యొక్క మరణమును గురించి, ఎలాంటి మరణం ద్వారా అతడు దేవుని మహింపరచబోతున్నాడో ఈ విషయాలను ఇదే అధ్యాయం 18-19 వచనాలలో ప్రభు తెలియజేశాడు. ప్రియులారా, ఈ ఉదయకాల సమయమున ఈ పునరుత్థాన దినమందు ఈ ఆరాధనలో పాలుపంపులు పొందిన ఒకవేళ మన ఎదుట ప్రభు ప్రత్యక్షమై మన కుటుంబం ఇదిగో మన సంఘం మనతో ఉండగా ఒకవేళ నన్ను గాని మిమ్మల్ని గాని ప్రభు సంధించి ఇదిగో వీరందరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని ఒకవేళ ప్రశ్నిస్తే ఈరోజు మనము దేవునికి ఏ జవాబు చెప్పగలము? ఒక్కసారి మన గురించి మనము ప్రశ్నించుకునే సమయం అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపం చేస్తున్నాను. వీరికి వలె అని ప్రభు అనడం లేదు, వీరందరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని. అంటే ఈ ఒక్క మాటలోనే 2 విషయాలు మనకు అర్థమవుతున్నాయి. ఒకటి, పేతురు ప్రభుని ప్రేమించాలని ప్రభు కోరుతున్నాడు. ఆ ప్రేమ అందరికంటే అన్నిటికంటే ఉన్నతముగా ప్రభుని ప్రేమించే ప్రేమగా సుప్రీం లవ్ గా ఉండాలని ప్రభు కోరుతూ ఉండడం దేవుని యొక్క వాక్యంలో చూడగలుగుతున్నాం. ప్రియులారా, మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు కొన్ని ప్రశ్నలు మీ ముందుకు తీసుకుని రావాలని చెప్పి నేను ఆశపడుతున్నాను. ఒక 3 ప్రశ్నలు. ఏమిటా 3 ప్రశ్నలు అని ఆలోచన చేస్తున్నప్పుడు, ఎందుకు మనము ప్రభుని ప్రేమించాలి? రెండో ప్రశ్న ఏంటంటే, ఒక వ్యక్తి ప్రభుని ప్రేమిస్తే ఆ వ్యక్తి అలాగా జీవిస్తాడు. మూడోది, ప్రభుని ప్రేమిస్తే కలిగే దీవెన ఆశీర్వాదములేంటి? చివరిది, ఒకవేళ ప్రభుని ప్రేమించకపోతే మన జీవితంలో కలిగే గొప్ప నష్టము, ప్రమాదము ఏమిటనే విషయాలు 4 విషయాలు మీతో పంచుకోవాలని చెప్పి నేను ఆశపడుతున్నాను. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నప్పుడు ప్రియులారా, బైబిల్ అంతా మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు దేవుని ప్రేమ గొప్పతనం దేవుని వాక్యములో ప్రత్యక్షపరచబడుతుంది, వెల్లడవుతూ ఉందన్నమాట. ఆ విషయానికి వస్తే బైబిల్కి సంబంధించిన ఈ దేవుడు ప్రేమ స్వరూపి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే ప్రేమించడం అనేది దేవుని యొక్క స్వభావముగా దేవుని యొక్క వాక్యంలో చూస్తూ ఉన్నామన్నమాట. ప్రియులారా,
దేవుని ప్రేమను గూర్చి లేదా యేసయ్య ప్రేమను గూర్చి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యం మనం ఎందుకు ప్రభుని ప్రేమించాలని దానికి 3 విషయాలు నేను మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. దాంట్లో మొట్టమొదటి విషయం ఏంటంటే, మనము ఈ భూమిపై ఉనికిలోనికి రాకమునిపే దేవుడు మనలను ప్రేమించాడు. చాలా జాగ్రత్తగా విషయాలను గుర్తుపెట్టుకోండి. మనం ఈ భూమి మీద ఉనికిలోనికి రాకమునిపే దేవుడు మనలను ప్రేమించాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము మనము ఆ 3 నుండి 6 వచనాలు లేదా 4 నుండి 6 వచనాలు మనం చూస్తున్నప్పుడు దేవుడు మనల్ని ఎప్పుడు ప్రేమించాడంటే జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమించాడు. దేవుని వాక్యంలో ప్రియులారా ఇంకా మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది, మనం ఇంకనూ పాపులమై ఉండగానే దేవుడు తన ప్రేమను మన పట్ల వెల్లడిపరిచాడు, తన కుమారుణ్ణి మన కొరకు మరణానికి అప్పగించాడనే విషయం దేవుని యొక్క వాక్యంలో చూడగలుగుతున్నాం. అందుకనే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో రాయబడి ఉంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, అనగా నిన్ను నన్ను ఎంత ప్రేమించాడు అంటే తన అద్వితీయ కుమారుణ్ణి మనందరి కొరకాయ రక్షకునిగా అనుగ్రహించడానికి ఆయన వెలుతీయలేదు. ఎందుకంటే మనం నశించిపోతున్నాం గనక. నశించిపోతున్న మనము ఎదుగో నశింపక నిత్య జీవం పొందినట్లుగా దేవుడు తన కుమారుణ్ణి మన కొరకు అనుగ్రహించాడు. అందుకే యోహాను యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము దేవుని వాక్యంలో 10వ వచనంలో ఇలాగన్నాడు. ఏమన్నాడు అంటే, మనము దేవుని ప్రేమించడం కాదు, తాను మనల్ని ప్రేమించి మన పాపంలో ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను అనే మాట దేవుని వాక్యంలో చూస్తున్నాం. అంత మాత్రమే కాదు ప్రియులరా, దేవుడు మనల్ని ప్రేమిస్తే ఇంకెలా ప్రేమించాడంటే ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం అంటున్నాడు, శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్మల్ని ప్రేమించుచున్నాను గనుక విడవక మీ ఎడల కృప చూపుచున్నాను అని దేవుడు మాట్లాడడం దేవుని యొక్క వాక్యంలో చూడగలుగుతున్నాం. యేసుక్రీస్తు ప్రభు ప్రేమ కూడా ప్రియులారా ఎంత గొప్పది అని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవుని చిత్తాన్ని జరిగించే విషయంలో యోహాను సువార్త 14వ అధ్యాయం 31వ వచనం ప్రకారం చూస్తే ఆయన తండ్రి దేవుణ్ణి ప్రేమించాడు. అలాగనే ఇదిగో పాపములో బడి నశించిపోతున్న మనలను రక్షించే నిమిత్తమై ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం లేదా 6వ వచనం 5వ వచనం ప్రకారంగా చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు ప్రియులరా అక్కడ దేవుని వాక్యం రాయబడి ఉంది. ఆయన 6వ వచనం మనం చూస్తున్నాం, ఆయన మనల్ని ప్రేమించి తన రక్తము వలన మన పాపం విడిపించాడు అనే విషయాన్ని దేవుని వాక్యం మనం చూస్తున్నాం. అలాగే సంఘం పట్ల ఆయన ప్రేమ ఎంత గొప్పది అని అంటే ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఇలా రాయబడింది, అటువంటి క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అనే మాట దేవుని వాక్యంలో చూస్తున్నాము. అది ముడతైనను కలంకమైనను అట్టిది మరి ఏదైనా లేకుండా నిమిత్తమై ఆయన వాక్యమును ఉదక స్నానం చేత దానిని పవిత్రపరిచి దానిని పరిశుద్ధపరచుడుగా తన ఎదుట నిలబెట్టుడు కొరకాయ ఆయన దాని కొరకు తను అప్పగించుకున్నాడు అనే విషయం దేవుని యొక్క వాక్యంలో చూడగలుగుతున్నాం. ఈ సమయమున వాక్యాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు ప్రియులారా దేవుని ప్రేమ మన జీవితాలలో చాలా గొప్పది. దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు ప్రియులారా ఎందుకు మనం దేవుని ప్రేమించాలి అని అంటే ఆయన మనల్ని ప్రేమించిన ప్రేమ గొప్పది గనక. ఆయన మనల్ని ప్రేమించినప్పుడు ఆయన దయాపూర్వకమైన సంకల్పం చాలా శ్రేష్టమైనది కనుక. తర్వాత మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఆయన మనకి ఇచ్చిన గొప్ప ఆజ్ఞ ఏది అని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మత్తయి సువార్తలో దేవుని యొక్క వాక్యములో మనం చూస్తాం 22వ అధ్యాయంలో ప్రియులారా 37-38 వచనాలలో ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన శోధిస్తూ అడిగిన ప్రశ్నకు ఆయన ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైన ఆజ్ఞ, ముఖ్యమైన ఆజ్ఞ ఏదో ప్రభు చెప్పాడు. అదే నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ వివేకంతో ప్రేమింపవలననే విషయాన్ని యేసు ప్రభువారు తెలియచేయడం దేవుని యొక్క వాక్యాలు చూడగలుగుతున్నాం. ప్రియులారా అంత మాత్రమే కాకుండా ఆయన నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనే విషయాన్ని కూడా ప్రభు తెలియచేయడం దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. ఈ మాటలు ప్రభు ఎక్కడ తీసుకున్నాడు అని ఆలోచన చేస్తే ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 5వ వచనంలో అండి దేవుణ్ణి ప్రేమించడానికి దేవుడిచ్చిన గొప్ప ఆజ్ఞను చూస్తున్నాం. యూదుల తోరాలో ధర్మశాస్త్రంలో 613 ఆజ్ఞలుంటే ఈ ఆజ్ఞలన్నింటిలోకెల్లా ప్రాముఖ్యమైనది ఏది అని ఆలోచన చేస్తే
ఇదిగో మన పూర్ణ హృదయముతో, మన పూర్ణ వివేకముతో, మన పూర్ణ బలముతో, మన పూర్ణ ఆత్మతో మనం ప్రభుని ప్రేమించడం అనే విషయం దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం అన్నమాట. కాబట్టి ఇది ఆయన మనల్ని ప్రేమించాడు, అంత మాత్రమే కాకుండా మన కొరకు తన అద్వితీయ కుమారుని అనుగ్రహించాడు. యేసయ్య మనల్ని ప్రేమించి మన కొరకు తన ప్రాణం పెట్టాడు. రెండోదిగా దేవుని వాక్యాలు చూస్తున్నాము, యేసు క్రీస్తు ప్రభు కూడా ప్రియులరా ఆయన మన కొరకు తన ప్రాణం పెట్టాడు, తన రక్తం చిందించాడు, మరణించి సజీవుడు తిరిగి లేచాడు. ఇప్పుడు దేవుని వాక్యాలు చూస్తున్నాము, ధర్మశాస్త్రం అంతట్లో, హోల్ బైబుల్లో ప్రియులరా ప్రధానమైన ఆజ్ఞ ఏది అని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము, ఇదిగో మన దేవుడైన ప్రభువును మన పూర్ణ హృదయంతో, మన పూర్ణ బలముతో, మన పూర్ణ శక్తితో ఎవండి మనం ఆయన ప్రేమించాలి అనేది. తరువాత నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలి అనేది యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నప్పుడు ఆ శాస్త్రి ప్రభుతో మాట్లాడుతున్న సమయమున ఏమన్నాడు శాస్త్రి ప్రభుతో అంటే, సర్వాంగ హోమములన్నిటికంటేను బలుల కంటేను ఇది అధికము, గొప్పది, శ్రేష్టమని ప్రభుతో చెప్పడం దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నామన్నమాట. కాబట్టి వాక్యాన్ని మనం అర్థం చేసుకుంటున్నప్పుడు దేవునిని ప్రేమించడం అని అంటే ప్రియులారా, ఇదిగో దేవుని గురించి మంచి తలంపులు కలిగి ఉండడం మాత్రమే కాదు, దేవుని గురించి కొన్ని పాటలేవో మంచి పాటలేవో పాడడం మాత్రమే కాదు, దేవుని గురించి కొన్ని అద్భుతమైన ప్రసంగాలు చేయడం మాత్రమే కాదు. మరలా మీకు జ్ఞాపం చేస్తున్నాను, ప్రేమ అనేది హృదయానికి, చిత్తానికి అది సంబంధించిందనే విషయాన్ని మీకు జ్ఞాపం చేస్తున్నాను. అది మన హృదయాంతరంగములో నుండి, మన చిత్తమంతటిలో నుండి అది రావాలి. ఎందుకునంటే ప్రేమ ఉన్న చోట సమర్పణ ఉంటుంది, విధేయత ఉంటుంది, త్యాగం ఉంటుంది, ప్రియులారా ఖర్చు అయిపోవడం ఉంటుంది అనే విషయాలను నేను మీకు జ్ఞాపం చేస్తున్నాను. ప్రభు చెప్తున్నాడు, పేతురు ఇదిగో వీరందరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని. యేసుక్రీస్తు ప్రభు పేతుర్ని ప్రేమించకుండా ఈ ప్రశ్న యేసు ప్రభు పేతురుకు సంధించలేదు. ఆ విషయానికి వస్తే ప్రియులారా, అతన్ని పిలవడం, అతన్ని ఏర్పాటు చేసుకోవటంలో, ప్రియులారా అపవాదికి చోటిచ్చినప్పుడు అతన్ని గద్దించి అతన్ని జీవితాన్ని సరిచేసే విషయంలో, అతను తప్పిపోయినప్పుడు ప్రియులారా అతను తిరిగి పునరుద్ధరించే విషయంలో, అంత మాత్రమే కాదు అతని విశ్వాస విషయంలో అపవాది అతను గోధుమ వలె జల్లించే విషయంలో ప్రియులారా మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఆ పేతురు గురించి వేడుకునే విషయంలో, ఆ విషయానికి వస్తే పరలోక రాజ్యం తాలూకు చేతులు పేతురికి ఇచ్చే విషయంలో, ఇక్కడ నా గొర్రెలను కాయి, నా గొర్రెలను మేపు అనే ఒక గొప్ప బాధ్యతను ప్రభు పేతురికి అప్పగించుట్లో, పేతురు కూడా ఆయన మరణించి తన ప్రాణం పెట్టుట్లో యేసు ప్రభు దేవుడు గొప్ప ప్రేమను అతని పట్ల కనబరిచాడు. కాబట్టి ఈరోజు ప్రభు అడుగుతున్న ప్రశ్న, వీరందరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావని. ఒకవేళ నిజంగా ప్రభు మనల్ని అడిగితే మనం ఏం చెప్తాం? ప్రభుకు మనం ఏం చెప్పగలము? ఒక విషయాన్ని జ్ఞాపం చేస్తూ ఉన్నాను, ఒకవేళ నీ జీవితంలో, నా జీవితంలో ప్రభుని గాని మనం ప్రేమిస్తే ఏమవుతుందో తెలుసా? మనము అందరికంటే, అన్నిటికంటే ఎక్కువగా ప్రభుని ప్రేమిస్తే మన జీవితాలు ప్రభుతో అంటు కట్టబడతాయి. యోహాను సువార్త 15వ అధ్యాయం ప్రకారంగా మనం ఆలోచన చేస్తున్నప్పుడు ప్రభులో మనం అంటుకట్టబడతాం, ప్రభులో మనం నిలిచి ఉంటాం, ఆయన వాక్యంలో నిలిచి ఉంటాం, ప్రభు కోసమే మనము ఫలిస్తామనే విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాను. అంత మాత్రమే కాకుండా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు ప్రియులారా, అక్కడ రాయబడిన 15వ వచనం ప్రకారంగా మనం చూస్తే అక్కడ దేవుని వాక్యంలో ఇలాగన్నాడు పౌలు. నేను చదువుతున్నాను, దయచేసి ఈ మాటలు మీరు వినాలని చెప్పి నేను కోరుతున్నాను. 2వ పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం అంటున్నాడు, క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతం చేయుచున్నది, ఎలాగనగా అందరి కొరకు ఒకటి మృతి పొందిన గనక అందరూ మృతి పొందిరనియు, జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనిచున్నాము. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు మరణించాడో, దాని వెనక ఆయన ప్రేమ ఎంత గొప్పదో ఒకవేళ మన జీవితంలో అర్థం చేసుకోగలిగితే నిజంగా మనం ప్రభుని ప్రేమించే వ్యక్తులుగా మారిపోతాము. అలా మారినప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా? ప్రభువుతో అంటుకట్టబడి
మనం ఆయనలో నిలిచి ఉండడం మాత్రమే కాకుండా మనం ఆయన కొరకు జీవిస్తాము. మరలా మీకు జ్ఞాపం చేస్తూ ఉన్నాను, లోకములో ప్రియులారా, లోకములు అనేకమైన వాటి కొరకు రకరకాలుగా జీవించే మనుషులు ఉన్నారు. కానీ నీవు నేను ఎవరి కొరకు జీవిస్తాం తెలుసా? ప్రభు కొరకు జీవిస్తాం. అంత మాత్రమే కాకుండా ప్రభు కొరకు మన జీవితంలో దేన్నైనా విడిచిపెట్టడానికి ఇష్టపడతాం. దేవునిని నిజంగా ప్రేమిస్తే విడిచిపెట్టిన కొన్ని అనుభవాలు మన జీవితంలో ఉంటాయి. ఉదాహరణకి ఇదిగో పేతురు ప్రభువుని ఇలా ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఏమనంటే, మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించాము, మాకేమి ఫలము అని యేసు ప్రభుని ప్రశ్నించాడు. అంటే నిజంగా ప్రభుని ప్రేమిస్తే వారి దగ్గర విడిచిపెట్టే కొన్ని అనుభవాలు ఉంటాయి అనే విషయాన్ని దేవుని సందులో నేను మీకు జ్ఞాపం చేస్తున్నాను. నిజంగా మనం దేవుని ప్రేమిస్తున్నామని చెప్పుకుంటున్నాం, దేవుని ప్రేమిస్తున్నామని పాడుతూ ఉన్నాము, ప్రకటిస్తూ ఉన్నాము. నిజంగానే దేవునికి ఆయాస్కరమైంది, దేవునికి ఇష్టము కానిది, అది నీ కులమైనా కానివ్వండి, అది ఒకవేళ నీ ధనమైనా కానివ్వండి, నీ గర్వమైనా కానివ్వండి, ఈ లోకంలో నీకు సంబంధించిన ఏదైనా కానివ్వండి, ఒకవేళ నీకు ప్రభుకు అడ్డు వచ్చేది ఏదైనా కానీ నీ జీవితంలో విడిచిపెట్టిన అనుభవాలు ఉన్నాయా? ఈ ఉదయకాలం ఆలోచించాలని చెప్పి ప్రేమతో నేను మీకు మనవి చేస్తున్నాను. ఒకవేళ నీ జీవితంలో ఇంకా నువ్వు ప్రభుని ప్రేమించే వ్యక్తి అయితే ప్రభు కోసం నీవు ప్రియులరా, నీవు నేను మనము తెగింపులోనికి వస్తాం. ఉదాహరణకి ఇదిగో అరిమతి యోసేపు రహస్య శిష్యుడయ్యాడు. కానీ యేసు ప్రభు యొక్క పార్థివ దేహమును ఆ శిలువ మీద దించి సమాధి చేసేదానికి అతడు తెగించి పిలాతు దగ్గరికి వెళ్ళి యేసు దేహమును తనకిమ్మని ఆయన అడగడం దేవుని వాక్యంలో చూడగలుగుతున్నాం. అనగా ప్రభు కొరకాయ తెగింపులోనికి వస్తాం. దేవునికి మన ఉన్నతమైన ప్రేమను మనము ఇస్తాం. అంత మాత్రమే కాకుండా దేవుని కొరకు ఖర్చు అయిపోవడానికి మనం ఇష్టపడతాం. దీనిని పౌలు యొక్క జీవితంలో మనం చూస్తాం. ఆయన ఇలాగంటాడు, నన్ను ప్రేమించి నా కొరకై తను తాను అప్పగించుకున్న యేసు క్రీస్తునందల విశ్వాస మూలముగా నేను జీవిస్తున్నాను అని అంటాడు. గలతీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 20 వచ్చినాలు. అంత మాత్రమే కాకుండా ఇదిగో కైసరుకు వచ్చినప్పుడు అగబు అనే ప్రవక్త పౌలు యొక్క నడుకట్టుకు నిప్పి తను కట్టుకొని ఈ నడుగట్టు గల మనుష్యుడు యెరూషలేములో బంధించబడబోతున్నాడు అని ప్రకటించినప్పుడు శిష్యులందరూ పౌలును పట్టుకుని గొల్లుమని ఏడుస్తూ యెరూషలేముకి వెళ్ళొద్దు అని చెప్తూ ఉన్నప్పుడు పౌలు ఏమన్నాడు? మీరు ఏడ్చి నా గుండెని బ్రద్దలు చేదురాలా. ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తం బంధించబడ్డానికి కొరకు మాత్రమే కాదు, చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను అని చెప్పాడు. అంత మాత్రమే కాదు ప్రియులరా, ఇదిగో నిజంగా మన ప్రభుని ప్రేమించే వ్యక్తులమైతే శ్రమలలో మనము ఆనందిస్తాం. ఉదాహరణకు ఇదే పేతురు అపొస్తలుల కార్యములు 3, 4, 5 అధ్యాయాలు మనం చూస్తున్నప్పుడు ప్రియులారా, ఇదిగో యోహానుతో కలిసి సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఇదిగో 30 సంవత్సరాల నుండి పడి ఉన్న ఒక మనుషుడు బాగుపడిన సందర్భంలో దేవుని యొక్క వాక్యములు మనం చూస్తున్నాం ప్రియులారా. మరి అనేక మంది ప్రభు వైపు తిరిగారు, ప్రభు వైపు తిరిగి రక్షించబడ్డారు. దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ప్రియులారా, సుమారుగా మరి ఆ మనుషుల విషయమై చాలా శ్రమ పేతురు మరి యోహాను కలిగినప్పుడు ఇదిగో ఆ యూదుల పెద్దల సభ సన్హెడ్రిన్ సభలో దోషులుగా వారు నిలబెట్టబడ్డప్పుడు అప్పుడు ఏం జరిగింది చెప్పండి? వారు బెత్తంతో కొట్టిన ఏమండి వారు ఏడవలేదు కానీ వారు సంతోషించారు. అంటే నువ్వు నిజంగా ప్రభుని ప్రేమిస్తే అందరికంటే అన్నిటికంటే ఎక్కువగా ప్రభు నిమిత్తమై శ్రమలు, కష్టాలు, శోధనలు ఎదురైనా వాటిలో నమ్మకంగా ప్రభు కొరకు నువ్వు జీవిస్తావు. అంత మాత్రమే కాకుండా ప్రభు మనకు అప్పగించిన పరిచర్యను మనం జరిగిస్తాము. ఈ భూమి మీద బ్రతికినంత కాలము ఆ ప్రభు నామాన్ని మహిమపరుస్తాము. ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు, తొందరలు మన జీవితంలో కలిగిన ప్రియులరా, వాటిలో మనం ఆనందిస్తాము. వాటిని చూచి మనము కృంగిపోము, వాటిలోని ప్రభుని మహిమపరుస్తాము. అంత మాత్రమే కాకుండా ప్రభు చెప్పాడు, ఒకడు నన్ను ప్రేమించిన నా ఆజ్ఞలు గైకుంటాడునని యోహాను సువార్త 14వ అధ్యాయంలో ప్రభు చెప్పాడు. కాబట్టి మనం ప్రభుని ప్రేమించే వారముగా ఆయన ఆజ్ఞలు గైకుంటాం. ఆయన వాక్యం ప్రతిరోజు మనం చదువుతున్నప్పుడు, మనం ధ్యానిస్తున్నప్పుడు, ఇదిగో ఇలా దేవుని వాక్యం వింటున్నప్పుడు ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా ఆ వాక్యాన్ని మనం వింటాము, ఆ వాక్యాన్ని మనం విధేయత చూపిస్తాం. చివరిగా 3వదిగా మనం ఆలోచన చేస్తున్నప్పుడు ప్రియులారా, ప్రభుని మనం ప్రేమిస్తే మనకు కలిగే దీవెనలు ఏంటి? నేను ఇక వాక్యాలు చూపించే సమయం లేదు కానీ నేను జ్ఞాపం చేస్తున్నాను. నేను మా 20వ అధ్యాయం 6 వచనం అంటున్నాడు,
దేవుని వాక్యం మనం చూస్తున్నప్పుడు ఒక వ్యక్తి దేవుణ్ణి ప్రేమించి ఆయన ఆజ్ఞలన్నింటిని అనుసరించి గైకొంటే నడుచుకుంటే దేవుడు తప్పకుండా అతని కుటుంబాన్ని 1000 తరాల వరకు కరుణిస్తాడనని ఆశీర్వదిస్తాడని అబద్ధమాడనారని దేవుడిచ్చిన గొప్ప వాగ్దానం దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా దేవుని ప్రేమించే వారిని ఆయన కాపాడే దేవుడనని 145వ సంకీర్తన 20వ చరణంలో దేవుని వాక్యంలో చూస్తాం. అంత మాత్రమే కాకుండా రోమి రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో మనం చూస్తాం, దేవుని ప్రేమించే వారికి మేలు కలుగుటకై సమస్తం సమకూడి జరుగుతున్నవని. ఆ వాక్యాన్ని ఇప్పుడున్న పరిస్థితులు మనం అన్వయించుకుంటే ఈ లాక్డౌన్, ఈ కష్టాలన్నీ కూడా మనకు మేలు కలగడానికే దేవుడు అనుమతించాడు అని ఎరిగి మనం ప్రభుని స్తుతిస్తామన్నమాట. అంత మాత్రమే కాకుండా ప్రియులారా, దేవుని వాక్యం మనం చూస్తూ ఉన్నప్పుడు ఇదిగో ఒక వ్యక్తి దేవుని ప్రేమిస్తూ ఉన్నప్పుడు 91వ కీర్తన 14వ చరణం ప్రకారంగా చూస్తే ఇదిగో అతను నన్ను ప్రేమించున్నారు గనుక నేను అతన్ని తప్పించదును దేవుడు చెప్తూ ఉన్నాడు. శద్రకు మేషకు అబేద్నెగోల గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఇదిగో వారిని ఆ భయంకరమైన అగ్నిగుండం నుండి దేవుడు తప్పించలేదా? ఇదిగో సింహపు ఆ గుహలో దానియేలు పడవేయబడ్డప్పుడు దేవుడు అతన్ని కాపాడలేదా? కాబట్టి మనం ఆలోచన చేస్తున్నప్పుడు అంత మాత్రమే కాదు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 24వ వచనం ప్రకారంగా చూస్తే శాశ్వతమైన ప్రేమతో ఎవరైతే ప్రభుని ప్రేమిస్తారో అలాంటి వారికి ఆయన కృపను అనుగ్రహిస్తాడట. ఎంత అద్భుతమైన విషయం. ఆ రోజు దేవా ఈ ముళ్ళను తీసివేయమని పౌలు ప్రార్థన చేస్తే ప్రభు అన్నాడు, నా కృప నీకు చాలు అని అన్నాడు. అంటే ప్రియులారా, అన్ని పరిస్థితులను అధిగమించినట్లుగా చేయగలిగిన శక్తివంతమైంది దేవుని కృప. కాబట్టి నేను జ్ఞాపించగలుగుతున్న ఒక విషయం ఏంటంటే, చివరిగా ఈ మాట చెప్పాలని ఆశపడుతున్నాను. యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనంలో ప్రభు ఇలాగ అంటున్నాడు, మీరు నన్ను ప్రేమించిన నా ఆజ్ఞలు గైకొందురు. 21వ వచనం అంటున్నాడు, నా ఆజ్ఞలు అంగీకరించి వాటిని గైకొని వాడే నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును, నేను వానిని ప్రేమించి వానికి నన్ను కనబరుచుకుందునని చెప్పాను. 24వ వచనంలో నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. దేవుని వాక్యం దానికి ముందు 23 ఇలా అంటున్నాడు, యేసు ఒకడు నన్ను ప్రేమించిన వాడు నా మాట గైకొను, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేరుము. చూచారా, దేవుని ప్రేమించి ఆయన వాక్యానికి, ఆయన ఉపదేశానికి, ఆయన మాటకి మన విధేయత చూపిస్తే దేవుడు చేసే మరి గొప్ప కార్యాలను తెలుసా? తండ్రి అయిన దేవుడు మనల్ని ప్రేమిస్తాడట. ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని ప్రేమిస్తాడట. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు మన దగ్గరకు వచ్చి మనతో నివసిస్తారట. ఎంత ఆశీర్వాదం చూడండి. కాబట్టి దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు దేవుని ప్రేమిస్తే ఇంకా అనేకమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. చివరగా ఒక హెచ్చరిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 22వ వచనంలో అక్కడ అంటున్నాడు, ఇదిగో దేవుని వాక్యం మనం చూస్తూ ఉన్నప్పుడు ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక, ప్రభు వచ్చుచున్నాడు అనే మాట దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక, ప్రభు వచ్చుచున్నాడు అనే మాట దేవుని వాక్యంలో చూస్తున్నాం. ప్రియులారా, ఈ సమయం మీకు జ్ఞాపం చేస్తున్నాను, యేసయ్యను ప్రేమించకపోతే వాడు శపించబడతాడట. శపించబడడం అనే దానికి అనాథమ అనే పదం ఇక్కడ ఉపయోగించబడ్డప్పుడు దీని అర్థం ఏంటంటే శాశ్వతముగా ప్రభు నుండి వేరైపోయి నిత్య నరకానికి, నాశనానికి గురైపోతాడు అనేది దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, మనం ప్రేమించే మునిపే మనల్ని ప్రేమించిన ప్రభు, మనం ఇంకను పాపులమై ఉండగానే మనల్ని ప్రేమించిన ప్రభు, మనల్ని ప్రేమించి అంతము వరకు సంపూర్ణంగా ప్రేమించిన ప్రభు, ఈ రోజుకి నిన్ను నన్ను ప్రేమిస్తున్న ప్రభు. పేతురుకున్న బలహీనతలు, పేతురు యొక్క అవిధేయతలు, పేతురు యొక్క తప్పుదములు ఎరుగు ఉండి కూడా ఎదుగో తిరిగి పేతురుని ప్రేమించి పేతురు యొక్క జీవితాన్ని పునరుద్ధరించి పేతురు విషయమై గొప్ప ఉద్దేశములు, ప్రణాళికను దానిని వెల్లడిపరిచినటువంటి దేవుడు ఈ ఉదయకాలం మనతో మాట్లాడుతున్నాడు.
ఆయన మనల్ని ఇలా ప్రశ్నిస్తున్నాడు. నీ ఇంట్లో ఉన్న వారందరికంటే, నీ సంఘములో ఉన్న వారందరికంటే, ఇదిగో నీతో కలిసి ఉన్న నీ మరి కుటుంబం అందరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? మనం ఏం చెప్తాం ప్రభుకి? అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని చెప్దామా? అలా ప్రేమిద్దామా? అట్టి కృప ప్రభు మనందరికి సమృద్ధిగా దయచేయునుగాక. ఆమె ఆమె ఎవరికి వారు చిన్న ప్రార్థన చేసుకోండి. దేవుని వాక్యము, విత్తబడిన వాక్యం మీ జీవితంలో ఫలించేటట్లుగా దయచేసి ఒక చిన్న ప్రార్థన చేసుకోనండి. ప్రార్థన చేసుకోనండి. తండ్రి, మీ పరిశుద్ధమైన నామమునకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన వాక్య వర్తమానం కొరకు నీకు స్తోత్రాలు. ప్రభా, మేము మిమ్మలను ప్రేమించవలసిన విధంగా ప్రేమించలేకపోతున్నవారు. మమ్మల్ని క్షమించండి. మా పట్ల అయిన నీ ప్రేమ నాయన ఎంత గొప్పదో మేము అర్థం చేసుకుని, దాని వెనుక ఉన్న మీ దయాపూర్వకమైన సంకల్పాన్ని నాయన, మీ చిత్తాన్ని మేము అర్థం చేసుకొని తిరిగి నిన్ను ప్రేమించే ప్రేమ అన్నిటికంటే, అందరికంటే మా ఉన్నతమైన ప్రేమ మీకు ఇవ్వడానికి మా జీవితాలలో మీ ఆత్మ చేత మమ్మలను రేపండి ప్రభువా. ఇదిగో అందుకే మీ ప్రేమను నీ ఆత్మ ద్వారా మా హృదయాల్లో కుమ్మరించండి నాయన. మీ నామమునకు మహిమ తెచ్చండి. వాక్యం విన్న అందరి జీవితాలు ప్రభు నీ వైపు తిరుగునుగాక. ఇదిగో తండ్రి, వారి ఉన్నతమైన ప్రేమను నాయన మీకు అందించుదురుగాక. అలాగే మీ కొరకు జీవించుదురుగాక నాయన. వారి యొక్క నాయన హృదయాంతరంగములో నుండి విధేయులై దీనులై తండ్రి మీ నామమును మహిమపరుచుదురుగాక. నీ కొరకు అన్ని ప్రతికూల పరిస్థితుల్లో నమ్మకముగా నిలబడి నేను హెచ్చించి నీ ఆజ్ఞలు నీ వాక్యములు గాయకొని మీ నామాన్ని మహిమపరుచుదురుగాక. ఆ విధమైన కృపను మీరు అనుగ్రహించి నిన్ను ప్రేమించే వారికి మీరు ఇచ్చే ప్రతి ఆశీర్వాదం మాకందరికీ దయచేసి మహిమ పొందమని యేసు నామమును ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమును మహిమ కలుగునుగాక. ప్రభు మనకి ఇచ్చిన వర్తమానాన్ని బట్టి అందరు చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రియులారా, ఈ సమయంలో మనమందరం కలిసి ప్రభు బలను సమీపిద్దాం. దేవుని మందిరంలో కూడుకోవడానికి అవకాశం లేని కారణాన ఎవరికి వారు మీ గృహాలలో కూడి ఉండగా మనమందరము ప్రభు బలను సమీపిద్దాం. దయచేసి మరి మీకు మీ కుటుంబం అంతా కూడా ఏకీవించుండగా మీ దగ్గర ఉన్న రొట్టె ద్రాక్ష రసములు మీ ముందుకు తీసుకురండి. దేవుని వాక్యాన్ని నేను చదువుతున్నాను. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 23 నుండి నేను దేవుని వాక్యములో నుండి ప్రియులరా మరి కొన్ని మాటలు ఇలా చదువుతున్నాను, వినండి. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయడం చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయడం చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలో త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలను త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధియగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు తన పరిశుద్ధ వాక్యమును ఆయన బల్లను సమీపిస్తున్న ఈ సందర్భముగా మనందరి వినికుడులో ప్రభు స్థిరపరచును గాక. ఆమేన్. ప్రియులారా, ఇదిగో మన ఎదుట ఉంచబడిన ఈ రొట్టె, ఈ ద్రాక్ష రసం యేసు క్రీస్తు ప్రభు సిలువలో అర్పించిన ఆయన శరీరానికి, ఆయన మరొకరికై చెందించిన ఆయన అమూల్యమైన రక్తానికి సాదృశ్యంగా ఉంటుండగా, యేసు క్రీస్తు ప్రభు నా పాపాల కొరకు మీ పాపాల కొరకు ఇదిగో సిలువలో సిలువ వేయబడ్డారనని మన స్థానం తీసుకుని మన శిక్షను భరించి మన కొరకు ఆయన కడమట్టుకు తన రక్తంను చెందించి సిలువలో మనందరి కొరకు మరణించాడు అనే ఆ వాస్తవాన్ని మనం గ్రహించి కృతజ్ఞతాపూర్వకంగా ఆయన బల్లని సమీపిద్దాం. దయచేసి దేవుని వాక్యం హెచ్చరిస్తోంది,
ఎవరు అయోగ్యముగా ప్రభు బలం సమీపిస్తారో వారు తమకు శిక్షా విధి కలుగుటకే తిని త్రాగుచున్నారని. ఎందుకు శిక్షా విధి అనంటే వారు ప్రభు బలలో అయోగ్యంగా పాలు పంపులు పొందితే యేసు ప్రభు యొక్క శిలువ కార్యం కూడా వారు చులకనగా ఎంచిన వారు అవుతున్నారు. కాబట్టి ఈ సమయమున మనం పరీక్షించుకుందాం. ఇదిగో మనము ఆ ఫిబ్రవరి నెలలో ప్రభు బలలో పాలు పంపులు పొందాము. తర్వాత మనం మార్చిలో ఏప్రిల్ నెలలో ప్రభు బలలో మనం పాలు పంపులు పొందలేకపోయాము. కాబట్టి ప్రియులరా, ఈ సమయమున ఇదిగో ఈ మే నెల 3వ తారీఖున ప్రభు బలను సమీపిస్తూ ఉంటుండగా, ప్రభువా ఇదిగో ఫలానా దోషం, ఫలానా మాలిన్యం, ఫలానా పాపం, ఫలానా విధేయత, ఫలానా భక్తిహీనత నా జీవితంలో ఉంది, నన్ను క్షమించు అని చెప్పి ఎవరికి వారే ప్రభు బలను సమీపిస్తున్న సమయమున ఒక చిన్న ప్రార్థన చేసుకునండి. దయచేసి నేను ఒక పాట పాడుతూ ఉండగా ఎవరికి వారు ఒక పల్లవి చరణం పాడే లోపల మీరు ప్రార్థన చేసుకోమని ప్రేమతో నేను మీకు మనవి చేస్తున్నాను. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో మా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నా పాపము పాప నరరూపివైనావు, నా శాపము మాప నలిగి వ్రేలాడితివి. మా పాపము పాప నరరూపివైనావు, మా శాపము మాప నలిగి వ్రేలాడితివి. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో మా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. యేసు నామములోనే ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. నేను కూడా చిన్న ప్రార్థన చేస్తాను. తండ్రి, మీ పరిశుద్ధమైన నామములకు స్తోత్రాలు. ఈ మే నెల 3వ తారీఖున పునరుత్థాన దినమందు నీ బిడలముగా ప్రభువా మీ శిలువ కార్యమును మా ముందు తెచ్చుకొని మీ ఉత్కృష్టమైన ప్రేమను తండ్రి, అలాగే మా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క త్యాగమును నాయన, ఆ గొప్ప విమోచన శిలువ కార్యమును జ్ఞాపకం చేసుకోవడానికి మా ప్రభువు చిందించిన రక్తము ద్వారా నాయన ఇదిగో మాకు దొరికిన పాప క్షమాపణ విమోచన మరి నాయన మా ప్రభు యొక్క పునరుత్థానము ద్వారా నీతిమంతులుగా తీర్చబడి ప్రభు అయ్యా రక్షించబడి మీతో సమాధానపరచబడిన నాయన ఇదిగో తండ్రి నీ పిల్లలమయ్యే నాయన నీ ఆత్మను పొందిన గొప్ప అధికారమును నాయన అయ్యా గొప్ప కృపను నాయన మేము జ్ఞాపం చేసుకుంటూ నీ బలను సమీపించడానికై మీరు మాకు అనుగ్రహించిన కృపను బట్టి మీ నామమునకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ సమయంలో ఈ బలలో పాలుపొమ్ములు పొందుచున్న సంఘమును నాయన మీరు జ్ఞాపం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. ఎవరిలో ఏ అయోగ్యత విధేయత ఉన్నా యేసు నామములో ప్రభా ఇప్పుడే దానిని మీరు తొలగించండి నాయన. నీ బిడ్డలను క్షమించండి నాయన, మమ్మల్ని అందరినీ క్షమించండి నాయన. ఎదుగో నీ బలలో పాలుపొమ్ములు పొందుచుండగా మా శరీరాలకు స్వస్థతను, మా మనస్సులకు నెమ్మదిని, మా ఆత్మలకు క్షేమాభివృద్ధిని మీరు కలిగించి బలలో పాలుపొమ్ములు పొందుచున్న ప్రతి ఒక్కొక్కరిని దీవించి ఆశీర్వదించి మీరే మీ నామమునకు మహిమ తెచ్చుకొనమని
యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. అందరూ ఈ నెలలో ప్రభు బలు సమీపించడానికి కొరకాయ ప్రభు మనకిచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిందామండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. మరొక చరణం పాడుతుండగా దయచేసి ఆలస్యం ఏమీ చేయకుండా దయచేసి మీరు అందరూ తీసుకోనండి. నా శ్రమలు సహించి నా ఆశ్రయమైనావు, నా వ్యధలు భరించి నన్నాదుకున్నావు, నా శ్రమలు సహించి నా ఆశ్రయమైనావు, నా వ్యధలు భరించి నన్నాదుకున్నావు, నన్ను నీలో చేర్చుకున్నావు, నన్ను దాచియున్నావు, నన్ను నీలో చేర్చుకున్నావు, నన్ను దాచియున్నావు. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో మా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ప్రార్థన చేసుకుందాము. అందరూ తలలు వంచండి. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం. ఘనుడైన మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమునకు లెక్కింపలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఎనలేని మీ కృపను బట్టి మా తండ్రి, ఎన్నిక లేని వారమైన మమ్మల్ని మీరు ప్రేమించి తండ్రి, ఈ పునరుత్థాన దినమందు తండ్రి, ఈ విధంగా తండ్రి ఆన్లైన్ వర్షిప్ లో నీ పిల్లలుగా మేమందరము కూడుకుని నీ సన్నిధానములో తండ్రి నిన్ను ఆరాధించడానికి కొరకాయ మీరు మాకు అనుగ్రహించిన కృపను బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. మీరు మాకు అనుగ్రహించిన వర్తమానమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము నాయన. నీ వాక్యం అందరి జీవితంలో ఫలించునుగాకని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభువా. నీకు వందనాలు అయా. సమయంలో నాయన అన్నిటికంటే అందరికంటే ఎక్కువగా నిన్ను ప్రేమించి ప్రభా, నీ కొరకు జీవించి నాయన నీ కొరకు ఖర్చు అయిపోతున్నాయన అయ్యా, నీ కొరకు నాయన శ్రమిస్తున్నాయన. మీ నామాన్ని ఘనపరిచే మీ కృపను మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. ఆయన నీ బలలో పాలు పంపులు పొందే కృప ప్రభా ఇదిగో మా జీవితాలు మీరు మాకు అనుగ్రహించారు. ఆదిమ సంఘములో ఇంటింటను రొట్టె విరిచి నాయన ఎలాగూ తండ్రి వారు ఎదుగో తండ్రి నాయన రొట్టె విరిచిటందుకు కూడా ఎడతెక్క వారు ఉన్నారు. ఆ విధమైన కృప ప్రభువా నాయన 28 సంవత్సరాలు మా పరిచర్యలో ఎదుగో ప్రప్రదంగా తండ్రి మీరు మాకు అనుగ్రహించారు. మీకు వందనాలు. కుటుంబాలతో కలిసి నీ బలలో పాల్పంపులు పొందే కృపనిచ్చారు. అందరిని ఆశీర్వదించండి. ఈ వారం అంతా నాయన ప్రతి బిడ్డకు ప్రతి కుటుంబానికి నాయన సంఘం అంతటికి మీరు తోడండి. సండే స్కూల్ పిల్లలు, యవనస్తులు, పెద్దవారు, వృద్ధులను నాయన ప్రతి ఒక్కొక్కరిని మీరు దీవించండి. మీ కృప మీ క్షేమం దయచేయండి నాయన. కరోనా వైరస్ బారి నుండి మా దేశంలో నాయన ఈ ప్రపంచాన్ని మీరు విడిపించండి నాయన. అయ్యా నీకు వందనాలు. త్వరగా వ్యాక్సిన్ కనుగొండా సహాయం చేయ ప్రభువా. ఎదుగో తండ్రి మా దేశంలో రెడ్ జోన్స్ నైనా ఆ గ్రీన్ జోన్స్ గా మార్చబడును గాక నాయన. మా తెలుగు రాష్ట్రాల్లో కరోనా పేషెంట్లు యేసు నామములో స్వస్థత పొందుదురు గాక నాయన. క్వారంటైన్ వారు నాయన కరోనా వారికి సోకకుండును గాక నాయన. అందరికీ ఆరోగ్యాలు దయచేయండి. డాక్టర్స్ దీవించండి నాయన. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని దీవించండి నాయన. నర్సులు దీవించండి నాయన. శానిటరీ వాళ్ళు దీవించండి నాయన. వారందరికీ నీ భద్రతని కాపుదల మీరు దాయించండి నాయన. పోలీసు నాయన డిపార్ట్మెంట్ వారి కుటుంబాలను, డాక్టర్స్ వారి కుటుంబాలను నాయన అందరి చుట్టూ మీ కంచి మీ కాపుదల ఉంచండి. మా ప్రధానమంత్రి గారిని నాయన, రాష్ట్రపతి గారిని, మా ముఖ్యమంత్రి గారిని, గవర్నర్ గారిని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను నాయన, ప్రజానాయకులను, మంత్రులను, ప్రభుత్వాధికారులను నాయన ఇదిగో తండ్రి మా గ్రామ ఈఓ గారిని, విఆర్ఓ గారిని నాయన ఇదిగో నాయన పంచాయతీలో ఉన్న అయ్యా ఇదిగో సచివాలయ ఉద్యోగస్తులందరినీ కూడా
మీరు ఎక్కడో చాటు మీరు భద్రపరచండి. వారి శ్రమ, వారి ప్రయాసమును జ్ఞాపం చేసుకుని వారికి ఆశీర్వాదం దీవెన దయచేయండి. మా గ్రామానికి నాయన, మా ప్రాంతానికి కరోనా వైరస్ యేసు నామములో రాకుండును గాక. అందరికీ ఆరోగ్యాలు క్షేమం దయచేసి మా మీరు పొందమని, ఎవరి పిల్లలు కూడా దీవించి ఈ పరిచయం ఎంతో ప్రయాసపడుతుండగా తగిన ఆశీర్వాదం ప్రతిఫలం వారి కలిగించి మా మీరు పొందమని, నీ కుమారుడు మా రక్షకునైనా యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి వేడుకొనిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, సమాధానము ఈరోజు ఆరాధనలో ఎవరి గృహాలు వారే కూడుకొని ఉండగా అలా కూడి ఉన్న మీకును మీ కుటుంబాలకును సర్వలోకములో ప్రభు ప్రేమించి సకల పరిశుద్ధులకును ఈ కార్యక్రమములో సహకరిస్తున్న ఎవరి పిల్లలకు, మన గ్రామానికి మన ప్రాంతానికి ప్రభువు రాకడ పర్యంతరము తోడయండి. ముఖ్యంగా మన సంఘమంతటిని ఆయన కృప కలిగిన స్థానంలో భద్రపరుచును గాక. ఆమేన్. అలాగే మన కుటుంబాలకు ఆయన కృపాసని తోడుగా ఉంచి సమస్తమైన కీడు నుండి తప్పించి ఆయనే కాపాడు పోషించి నడిపించి ప్రభువే మహిమ పొందును గాక. ఆమేన్. ఆమేన్. యేసు రక్తమే జాన్, ప్రభు యేసు రక్తమే జాన్, ప్రభు యేసు నామ సంపూర్ణ విషయం కలుగును గాక. ఆమేన్. మీ అందరికీ ప్రభు పేట వందనాలు. ప్రైజ్.